హాయ్ అండి. ప్రతి ఆడపిల్ల తన చదువుకున్న సర్టిఫికేట్స్ని వదిలేస్తుంది, తన పుట్టింటిని వదిలేస్తుంది. ఇంకా తన పెళ్ళైన దగ్గర నుంచి తను ఉదయం లేచినప్పటి నుంచి ఇంట్లో పనులు చక్కబెడుతుంది. అలానే ఇంట్లో వాళ్ళకి కావాల్సిన పనులు చక్కబెడుతుంది. తన పిల్లల విషయంలో వాళ్ళ పనులు చక్కబెడుతుంది. ఇలా అన్ని ఇంటి పనులు చక్కబెడుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ తనకు నచ్చింది ఏదైనా కొనుక్కోవాలన్నా, లేదా పిల్లలకి ఏదైనా కొనిపెట్టాలన్నా, లేదా తనకు నచ్చిన ఫుడ్ ఏదైనా కొనుక్కోవాలన్నా తన దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు. ఎవరు తనకి ఒక శాలరీ కాదు కదా, తనకు నచ్చిన ఒక ఫుడ్ కానీ లేదా ఒక డ్రెస్ కానీ ఏదైనా తీసుకుంటుందిలే అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తను అడగకముందే తనకేమీ మనీ చేతిలో పెట్టరు. ఇంకా తను నాకు ఇది కావాలనిపిస్తుంది తీసుకొస్తారా అని అడిగితే 100 సార్లు అడగాల్సి వస్తుందో వాళ్ళు తీసుకొచ్చేలోపు. తనకు నచ్చిన ఫుడ్ తినాలన్నా, లేదా నచ్చిన డ్రెస్ కొనుక్కోవాలన్నా, పిల్లలకి ఏదన్నా కొనిపించాలన్నా ప్రతిదీ చేయి చాపాల్సి వస్తుంది ఇంట్లో. ఎందుకు అలా చేయి చాపాల్సి వస్తుంది? వాళ్ళకి హక్కు ఉంటుంది కదా, వాళ్ళు కూడా తీసుకొని వాడుకోవచ్చు కదా. మరి ఎందుకు ఆధిపత్యం ఇంట్లో పెద్దవారికే ఉంటుంది? ఆ పెద్దవారు అందరికీ సమానంగా చూసి ఇంట్లో జరపాల్సిన అన్నీ జరుపుతూనే ఈ భార్యకు కూడా కాస్తో కూస్తో నీకేమన్నా అవసరాలు ఉంటే వాడుకోవచ్చు కదా అని కొంత డబ్బులు ఇవ్వచ్చు కదా. కానీ అలా ఇవ్వరు. ఎందుకంటే డామినేషన్. ప్రతి ఆడపిల్ల తనకంటూ 1 రూపాయో లేదా ఎంతో కొంత మనీ సంపాదించుకున్నప్పుడే తన అవసరాలను తను తీర్చుకోగలదు. ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం ఉండదు, ఎవరి దగ్గర తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది చాలా పెద్ద మైనస్లా కనిపిస్తుంది చాలామంది ఆడవాళ్ళకు. అడగాలంటే భయం, మళ్ళీ ఏమన్నా అంటారేమో అని. అసలు వాళ్ళు అడగాల్సిన అవసరం ఎందుకు? వాళ్ళకి హక్కు ఉంటుంది కదా. వాళ్ళు కష్టపడి పని చేస్తూనే ఉన్నారు, జీతం లేని పని చేస్తూనే ఉన్నారు. వాళ్ళ అవసరాలు తీర్చడానికి కూడా ఇంట్లో వాళ్ళకి ఎంతో బాధేస్తుంది. ఇట్లా చాలామంది ఆడవాళ్ళు వాళ్ళు నచ్చిన వాటిని చంపుకొని, వాళ్ళ ఇష్టాలను చంపుకొని చాలామంది బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్ అవ్వాలి. వాళ్ళు ఏదో ఒక వర్క్ వాళ్ళకున్న స్కిల్స్తో వర్క్ చేస్తూ వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎవరి దగ్గర తలదించుకోవాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవాలి. అప్పుడే వాళ్ళకు ఒక గౌరవం ఉంటుంది. అప్పుడు పూర్వకాలంలో మామూలుగా అయితే మాతృస్వామ్య రాజ్యాలు ఉండేవంట. కానీ ఇప్పుడు వచ్చేసరికి పితృస్వామ్య రాజ్యాలు వచ్చి, పితృస్వామ్య పరిపాలనలో వచ్చి ఆడవాళ్ళు చేయి చాపాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పట్లో అయితే మాతృస్వామ్య పరిపాలనలో అయితే ఆడవాళ్ళే అడవికి వెళ్ళి వేటాడి ఇంట్లో పిల్లలకి భర్తకి ఆహారం సంపాదించి పెట్టేవారంట. ఒక మూవీ కూడా వచ్చింది, స్వాగ్ మూవీ. మీరు చూసే ఉంటారు, చూడకపోతే ఒకసారి చూడండి. అప్పట్లో ఆడవాళ్ళదే ఆధిపత్యం ఉండేది అన్ని విషయాల్లోనూ. యజమానిగా ఉండడంలోనూ, ఇంట్లో అన్ని బాగోగులు చూసుకోవడంలోనూ ఆడవాళ్ళే చేయి పైగా ఉండేది. చాలామంది ఆడవాళ్ళు ఇప్పుడు రైట్స్ కోసం పోరాడుతున్నారు, కానీ మన రైట్స్ని మనమే పోగొట్టుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఒక బంధాలను కట్టుకుంటున్నారనమాట. ఆ బంధాల్లో బంధించుకొని నేనింతే నాకింతే అని వాళ్ళు బయటికి రాకుండా, ఒక స్టెప్ ముందుకేయకుండా ఆ బంధాల్లోనే ఉండిపోతున్నారు. కానీ వాళ్ళు ఓపెన్ అప్ అవ్వాలి. ఓపెన్ అప్ అయినప్పుడే వాళ్ళకున్న రైట్స్ ఏంటో వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళు వెళ్ళాల్సిన వేలో వెళ్తూ వాళ్ళు ఎక్కడ తలదించుకునే పరిస్థితి రాకుండా వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళగలుగుతారు. మీరు కూడా ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తూ ఉంటే మీరు కూడా మీ కట్టుబాట్లను దాటి ముందుకు రండి. మీ జీవితంలో మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని తెచ్చుకోండి. ఎవరి దగ్గర తలదించాల్సిన అవసరం లేదు. మన హక్కు, మనకు నచ్చినట్లుగా బ్రతకడం మన హక్కు. మనం తప్పుగా వెళ్ళట్లేదు కదా. మనకు నచ్చినట్టు మన జీవితంలో మంచిగా వెళ్తున్నప్పుడు ఎవరు చెడుగా అన్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ప్రతి ఒక్క ఆడపిల్ల ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్గా ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఒక అడుగు ముందుకేసి తనకు కావాల్సిన గోల్స్ని రీచ్ అవ్వాలి. తనకంటూ లైఫ్లో ఒక స్థాయిని తెచ్చుకోవాలి. మీరు భయపడుతూ మీ జీవితంలో ఆగిపోయారా? మీ జీవితంలో ఒక స్టెప్ ముందుకేయాలి అనుకుంటున్నారా? నేను మీకు తోడుంటాను. మీకు సరైన గైడెన్స్ ఇస్తూ మీ జీవితంలో ఒక కొత్త పేజీని తీసుకొస్తాను. నేను మీ అనుష, ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్.